మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్లో ఏ విధంగా సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయాలి, సో ఎంత ఎంబీ ఉండాలి, పీడిఎఫ్ ఉండాలా లేకపోతే ఏ ఫార్మాట్లో ఉండాలి, మొత్తం క్లారిటీగా చెప్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అమ్మా. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే పెడుతూ ఉంటాను. ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి. ఒక 300 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది కదమ్మా. ఇక్కడ ఇన్కమ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి బిలో 2.5 lakh అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఎప్పటి వరకు అంటే సో 2020 తర్వాత ఏ సర్టిఫికేట్ ఉన్నా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు తీసుకుంటారు. క్యాస్ట్ వచ్చేసరికి ఏ ఇయర్దైనా తీసుకుంటారు. సో వాళ్ళు వచ్చేసరికి ఈ ఇయర్దే ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎక్కడ చెప్పలేదమ్మా. సో ఇన్కమ్ అయితే 2020 దాటిన తర్వాత ఉంటే మేము తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. అదే ఒకవేళ మీరు ఓసీ అనుకోండి, మీ క్యాస్ట్ వచ్చేసరికి ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసరికి 2023-24 వాళ్ళు ఉండాలమ్మా. అంటే ఈ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి అది వ్యాలిడ్ అయ్యి ఉండాలి. ఓకేనా? సో ఇవి రూల్స్. అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే సో బిలో 2.5 lakh అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్ అని చెప్పేసి అయితే వస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి నేను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి అయితే ఓపెన్ చేశాను. సో ఇన్కమ్ కూడా అలాగే వస్తుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ప్లీజ్ అప్లోడ్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2022-23 ఫైల్ సైజ్ లెస్ దాన్ 1 MB ఓన్లీ పీడిఎఫ్ అలౌడ్ అని చెప్పేసి చెప్పారు. అంటే సో ఓన్లీ పీడిఎఫ్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. అది కూడా ఎంత ఎంబీ ఉండాలమ్మా? జస్ట్ 1 MB మాత్రమే. జస్ట్ 1 MB మాత్రమే మీకు అయితే ఉండాలి. సో అయితే 1 MB లాగా ఎలా చేయాలి బ్రో అంటే ఎంబీ కంప్రెసర్ అని చెప్పేసి మీరు క్రోమ్లో సెర్చ్ చేయగానే వస్తాయి అమ్మ. సో ఆ ఎంబీ కంప్రెసర్ ఏ విధంగా చూడాలి బ్రో ఏంటి అన్నది అయితే నేను నెక్స్ట్ అంటే ఎలా కంప్రెస్ చేయాలన్నది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనమ్మా? సో అయితే ఈ విధంగా కంప్రెస్ చేసి ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 2022-23 కూడా వ్యాలిడ్ అయితే అంటున్నారు. సో 2022-23 ఉన్నా కూడా మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి ఇక్కడైతే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి సో మీ గ్యాలరీ అంతా కనిపిస్తుంది, అందులో సెలెక్ట్ చేసి సో సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా అయితే మీరు అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో అర్థమైంది కదా? ఈ విధంగా మీరు అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీకు అర్థం కాలేదు, నాకు తెలియలేదు అనుకుంటే సో ఆ సర్టిఫికేట్ పట్టుకొని నెట్ సెంటర్ కానీ లేదంటే మీసాకు వెళ్తే వాళ్ళైతే క్లియర్ కట్గా అప్లోడ్ చేసేస్తారు. ఓకేనా? సో మీకైతే ఏం ఇబ్బంది ఉండదు. ఒక 50 రూపాయలు పోయినా సో మీకు ఏంటంటే మిస్టేక్స్ అనేవి అయితే లేకుండా వాళ్ళు చేసేస్తారు. ఓకే కదమ్మా? సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.